ఆమంచి కృష్ణమోహన్ చీరాల మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దశాబ్ద కాలం పాటు ఒక వెలిగిన నేత. జెడ్పీటీసీ నుంచి మండల ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగిన నేత. 2009 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆమంచి కృష్ణమోహన్. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రాష్ట్రం మొత్తం తన వైపుకు తిరిగి చూసేలా చేసుకోగలిగాడు ఆమంచి కృష్ణమోహన్. కొనిజేటి రోసయ్య శిష్యుడిగా రాష్ట్ర రాజకీయాలకు పరిచయమైన ఆమంచి నాడు రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెర వెనక కీలక పాత్ర పోషించారు. ఐఏఎస్లు ఐపీఎస్ల పోస్టింగ్ వ్యవహారాల్లో నాడు ఆమంచి హవా ఎంతలా సాగిందంటే నేటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సగానికి పైగా ఉన్నతాధికారులు ఆమంచికి అందుబాటులో ఉండటమే ఒక బలమైన ఉదాహరణ. తాను పగబడితే మాత్రం ప్రత్యర్థిని పడగొట్టే వరకు వదిలిపెట్టని మొండితనం ఆమంచి సొంతం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టైగర్ గా పిలువబడ్డ నాటి టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ సైతం చీరాలలో ఆమంచి దూకుడును తట్టుకోలేక వైసీపీ పంచన చేరారంటేనే ఆమంచి స్థానికంగా ఎంత బలవంతుడో అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటీ చేసిన సందర్భంలో తనను ఓడించడానికి టీడీపీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా జిల్లాలోని అధికార యంత్రాంగాన్ని మార్పిడి చేసి మరీ తనను దెబ్బతీశారంటున్నారు ఆమంచి కృష్ణమోహన్. రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ తన అన్న స్వాములతో ఎలాంటి విభేదాలు లేవని, అలాగే తన సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తాను కూడా సంతోషిస్తాను అని చెప్తున్నారు ఆమంచి కృష్ణమోహన్. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమంచి 42,000 ఓట్లను కైవసం చేసుకున్నారంటే నేటికి చీరాల ప్రజలతో ఆమంచికున్న అనుబంధం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. 2029 ఎన్నికల్లో సైతం చీరాల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో హాట్ సీట్. నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు. ఆమంచి కృష్ణమోహన్ గారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణమోహన్ గారు. బాగున్నారు సార్? సార్, ముందుగా మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మా హాట్ సీట్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్స్. ఆమంచి కృష్ణమోహన్ అంటే 2009, 2014 ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక శిఖరం. మరి ఈరోజు ఆమంచి కృష్ణమోహన్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ సమాజం తాలూకు ఉన్న పరిస్థితులు మొత్తం విభజనకు ముందు తర్వాత మీకు అర్థమైతే 9-14 ఏంది ఇప్పుడేందో ఈజీగా అర్థమవుతుంది. అవును. 2014 విభజన తర్వాత సోషల్ అండ్ పొలిటికల్ డైమెన్షన్ ఎంటైర్ చేంజ్ అయిపోయింది ఆంధ్రాలో. దాని పర్యవసానంగా సరే విభజన జరగటానికి కారణాలు ఏంది, రాజశేఖర రెడ్డి గారి మరణం, ఇవన్నీ పక్కన పెడితే విభజన జరిగిన తర్వాత విపరీతమైనటువంటి కుల రాజకీయాలు ఇన్ సైంటిఫికల్ వే, ఇన్ అనెథికల్ వే. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్, యూపీలో కులతత్వం ఎక్కువ అంటారు, బట్ వాళ్ళు చాలా మాస్ ఓరియంటెడ్గా ఉండదాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ ఆంధ్రాలో అలా కాదు. చాలా శాస్త్రీయంగా ఒక 100-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఎవడైతే ఆ కులపోడు ఆ రాజకీయ పార్టీని సమర్థించాలనుకుంటాడో వాడి సొంత డబ్బులతోటే, ఎవడు చెప్పకుండా, ఎవరైతే ఒక పార్టీలో ఉంటాడో వాడు నాయకుడో లేకపోతే ఆ కింది స్థాయిడో వాడికి కన్వే చేయకుండా, అంటే ఈ కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా మైండ్లు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఓకే, మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వేల కోట్లు సమాజానికి ఖర్చు పెట్టాల్సినటువంటి రాజకీయ వ్యవస్థ వెచ్చించాల్సినటువంటి సమయాన్ని ఈ అనెథికల్ కులపరమైనటువంటి రాజకీయానికి ఉపయోగించే క్రమంలో నేను వీటన్నిటికీ భిన్నంగా, విరుద్ధంగా ఒక సామాజిక దృక్పథంతో సమాజం యొక్క శ్రేయస్సు కోరే ఒక వాస్తవమైనటువంటి
రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు 2009లో నేను కరెక్టే, 14లో కరెక్టే, ఇప్పుడు కరెక్టే. నాకు శ్వాస ఉన్నంత వరకు నేను ఏదైతే ఒక రాజకీయ సామాజిక గమనాన్ని ఎంచుకున్నానో అప్పటికిప్పటికీ నేను పెద్దగా మార్పు ఉందని నేను అనుకోను. మారింది రాజకీయ పరిస్థితులు, సమాజంలో విభజన తర్వాత ఆంధ్ర సమాజంలో వచ్చినటువంటి విపరీత కుల రాజకీయాలు. అప్పుడు లేవా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 294 నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం మీద సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ నుంచి చూస్తే ఆ రోజు దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు? తెలంగాణ రీజనల్ ఫీలింగ్ తోటి ఇక్కడ యాజిటేషన్ జరిగితే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. లేదంటే మత కలహాలు ఎక్కడన్నా జరిగితే ఇక్కడ ఓల్డ్ సిటీనో లేకపోతే తెలంగాణ రీజన్లోనే బహుశా ఏ బైన్సాల చోట జరిగాయి. లేదంటే ఫ్రాక్షనిజం, నక్సలిజం, ఇలా భిన్నమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఫోకస్ అంతా అడ్మినిస్ట్రేటివ్ సెటప్కి కానీ రాజకీయ పార్టీకి కానీ ఈ అడ్రస్ చేయడానికి ఫోకస్. ఇప్పుడు ఎప్పుడైతే ఆంధ్ర వరకు పరిమితం అయిపోయిందో ఇవన్నీ పోయి ఓన్లీ నా కుల సంఘం రాజకీయ పార్టీ అనేదే ఒక దృక్పథం వచ్చింది. అప్పుడు లేవని నేను లైటర్ వేన్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎవరైతే రాజకీయ పార్టీలు పెట్టుకుని కుల సంఘాలు ఉన్నారో సమాజంలో ఈ పరిస్థితులన్నీ అనుభవిస్తూ ఉండేవాళ్ళు కదా. అవును, వాళ్ళు ఫేస్ చేయాలి. సమయం, డబ్బులు, దీని మధ్యలో వాడికి అంత టైం ఉండదు. ఎప్పుడైతే విభజన జరిగిందో ఒక రాజకీయ పార్టీ ఆలోచన దృక్పథం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ 2014 వరకు నేనున్నది జాతీయ పార్టీ. అవును, ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిందనేటువంటి ఒక బ్లేమ్ తోటి పార్టీనే ఆ కారణం. అలానే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ వల్ల దెబ్బతింది. ఈ గమనంలో ఎక్కడా మా వ్యక్తిత్వాన్ని మేము కోల్పోలా. ఎక్కడా కృష్ణమోహన్ అనేవాడు రాజకీయ పార్టీనో రాజకీయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకునో ఒక 10 రూపాయల డబ్బులు సంపాదించినటువంటి చరిత్ర కానీ లేకపోతే కనీసం ఒక చిన్న ఇది కూడా, అంటే మేము ఉన్న పార్టీ దెబ్బతిన్నది. వీటికి ప్రాధాన్యత పెరిగింది. సహజంగా వీటినన్నింటినీ మేము ఫేస్ చేసి అధిగమించి సమాజానికి సర్వీస్ చేయాల్సింది తప్పితే ఏదో గొప్పగా వెలిగిపోయామని విర్రవేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము తగ్గి బతకాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణమోహన్ గారు 2009లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవటం అసలు ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఒక వ్యక్తి పార్టీ తరపు నుంచి గెలవాలన్నా ఈరోజు అతనికి సామాజిక వర్గం కనీసం 30,000 ఓట్లు ఉంటేనే సీట్లు ఇచ్చే పరిస్థితి పార్టీ. కానీ మీ సామాజిక వర్గం 10,000 లోపే ఉన్నటువంటి చీరాల నియోజకవర్గంలో మీరు ఇండిపెండెంట్గా గెలవటం ఎలా సాధ్యపడింది? ఆ రోజు చీరాల చాలా సామాజికంగా చైతన్యం కలిగినటువంటి ఊరు. అక్కడ కులానికి మతానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు. గతంలో స్వాతంత్ర ఉద్యమంలో కూడా చీరాల పేరాల ఉద్యమంలో దుగ్గురాల గోపాలకృష్ణ గారు అంటే అర్బనైజేషన్ తీసుకొస్తే, అంటే మున్సిపాలిటీ చేస్తే గ్రామాన్ని ఎజిటేషన్ స్టార్ట్ అయింది. ఆ అర్బన్ లిమిట్స్ నుంచి తీసుకొచ్చి రూరల్లో హట్స్ వేయించి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా గాంధీ గారి షెడ్యూల్ లేకపోయినా ఆపి పబ్లిక్ యాజిటేట్ చేస్తే చీరాల రావటం. కానీ మన మోడర్న్ దీంట్లో 80sలో పక్క ఏరియా చీరాల దళితులను కాదు ఊసకోత కోసింది. కారంచేడులో మాదిగ సామాజిక వర్గం వాళ్ళని అగ్రవర్ణాలు దాడి చేస్తే చీరాల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఉద్యమం చేశారు. ఎస్సీల్లో కూడా మాలలు ఉద్యమం చేశారు. అంటే వీళ్ళకి సంబంధం లేదు. ఒక రకంగా ఇప్పుడు ఏదో ఏబిసిడీలు కూడా బహుశా అప్పుడు ఉండకపోవచ్చు, లేదు. కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి బంధుత్వాలు కానీ లేవు. ఒక సామాజికంగా అరే సాటి మనిషిని సమాజంలో వాడిని చంపారు, అన్యాయం జరిగింది అనేది సంబంధం లేకుండా చీరాల ఉంది. బీసీలు కానీ వేవర్స్ పొద్దున్న లేస్తే కష్టపడి పని చేసుకునేవాళ్ళు, ఈవెన్ చిన్న చిన్న రైతు ఫ్యామిలీస్, చేనేతలు కానీ ఫిషర్మెన్ కానీ నిత్యం బ్రతుకు పోరాటం. మా దగ్గర ఏమి రిసోర్సెస్ లేవు. అట్లా ఏంటంటే ఎవరు బ్రతుకు కోసం వాళ్ళు నిజాయితీగా కష్టపడి ఉండే ఏరియాలో అదృష్టం కొద్దీ నేను అక్కడ రాజకీయాలు స్టార్ట్ చేయటం వల్ల ఆ ప్రాంతం యొక్క చైతన్యం గొప్పతనం వల్ల నేను ఫస్ట్ జెడ్పీటీసీ సార్ మీరు? నేను జెడ్పీటీసీ, మండలాధ్యక్షుడిని, ఎమ్మెల్యే, మళ్ళీ ఎమ్మెల్యే. మీ నాన్నగారు ఏమన్నా రాజకీయ పదవులు? మా ఇంట్లో కనీసం వార్డు నెంబర్ కూడా ఎవరు లేరు. ఓకే, మరి మీరు ఎలా రాజకీయాలకు వెళ్ళాలనిపించింది? రాజకీయాల్లోకి నేను రావటం అంటే 2001లో లోకల్ బాడీస్ వచ్చినప్పుడు మాది ప్రో కాంగ్రెస్ ఫ్యామిలీ. ఓకే, అప్పటికి తెలుగుదేశం 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అంటే
94 to 99 మధ్యలో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వస్తాడు. అగైన్ బీజేపీ దీంతో ఎన్డీఏ 2 అప్పుడు టైంలోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు 99 to 2004. ఒక మోనోపలిక్ వాతావరణం వచ్చింది. అప్పుడు మీరు కాంగ్రెస్ నుంచే గెలిచారు. కాంగ్రెస్ లో సెకండ్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్, రాష్ట్రంలోనే దగ్గర 8,000 చిల్లర ఓట్లు ఒక మండలం నుంచి గెలిచాం. సో అంటే అధికార పార్టీ మీద గెలవటం మొదటి నుంచి ఉంది మీకు. అధికార పార్టీ అని కాదు, పబ్లిక్ని మనం రిప్రజెంట్ చేయాలి, పబ్లిక్ తాలూకా ఇష్యూస్ని మనం అడ్రస్ చేయాలి, అధికారం ఉన్నా లేకపోయినా. నా వరకు నాకు అధికారం ఉన్నదానికి లేని దానికి పెద్దగా వ్యత్యాసం ఉందని నేను అనుకోను. ఒక 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 రాజకీయ నాయకుడు అంటే వాడు పబ్లిక్ సర్వెంట్ అంతే, నిజాయితీగా ప్రజలకు సేవ చేసేవాడు. నాకు ప్రజలకి మీరు అన్నారు 2014 ఓట్లు వేసినట్టు ఆ రకమైనటువంటి నిజాయితీ కలిగిన సామాజిక మానవ సంబంధాలు తప్పితే ఇప్పుడు మీరు మాట్లాడుకునే రాజకీయ పరిభాషలో ఆ సంబంధాలు నాకు గల్లీ గల్లీ తెలుసు కదా 100%. నియోజకవర్గంలో మొత్తం ఏ బజార్లో కన్నా అక్కడున్న ప్రజలు వాళ్ళ స్థితిగతులు, జీవన విధానం, ఉన్న సమస్యలు, ఆ ప్రాంతాన్ని ఎలా పైకి తీసుకురావాలి ఏందనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, స్పష్టమైన ప్రణాళిక ఉంది. 2009లో సీట్ మీరు అడిగారా లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారా సార్? 2009లో యాక్చువల్గా నేను అడగటం అనేదానికన్నా కూడా రోషి గారికి చాలా ఇంట్రెస్ట్. మాజీ ముఖ్యమంత్రి మీ గురువు గారు, మా గురువు గారు మాకు దైవ సమానులైన ఆయన ఎమ్మెల్యే 2004 నుంచి 2009 దాకా. అవును, అక్కడ ఆయన ఎమ్మెల్యే గుండా అంటే ఆయన ఎమ్మెల్యే కాకముందు నేను జెడ్పీటీసీ, తర్వాత మళ్ళీ మండల ప్రెసిడెంట్ అవుతాను 2006లో. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే అప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని కౌన్సిల్లోకి రమ్మని, ఫ్లోర్ని రిప్రజెంట్ చేయడానికి, ఫ్లోర్ లీడర్గా ఉండమని ఆయన ఆఫర్ చేశాడు. ఆ పొజిషన్ కూడా వేకెంట్గా పెట్టాడు. అప్పటికి చాలా మంది సీనియర్స్ అడిగినా కానీ రోషి గారు ఎమ్మెల్యేగా ఉండగానే, అంటే ఆయన 2009 మార్చి 30వ తారీఖున కౌన్సిల్కి ఎలక్ట్ అవుతాడు. అంటే అప్పుడు దాకా ఆయన ఎమ్మెల్సీ అయ్యి మళ్ళా సభలోకి అడుగు పెట్టేదాకా ఆ సీట్ అలా నేను రోషి గారు ఖాళీకి పెట్టాడు. అది ముందుగానే షేర్ చేసి రోషి గారిని ఆయన మాట తీసుకున్నాడు. ఎట్ ది సేమ్ టైం ఆల్టర్నేటివ్ ఎవరిని, ఆయనకి రోషి గారికి చీరాలతో చాలా మంచి అనుబంధం ఉంది. సెకండ్ టైం ఆయన గెలవటం 89లో ఒకసారి గెలిచారు, 89లో గెలిచారు. ఆయన 2 times డిఫీట్ అయ్యాడు. బట్ డిఫీట్ అవటమా గెలవటం అని కాదు, ఒక మంచి అసోసియేషన్ ఉంది సామాజిక చీరాల ప్రాంతంతో. ఆయన ఈ బిలాంగ్స్ టు వేమూరు విలేజ్, గుంటూరు డిస్టిక్, ప్లస్ స్టూడెంట్ లీడరు, గుంటూరు జేకేసి కళాశాల విద్యార్థి సంఘాల్లో క్రియాశీలకంగా ఉండేవాడు. రంగా గారిని, ఆచార్య అంజయ్ రంగా గారిని ఫాలో అయ్యేవాడు. బట్ రాజకీయ పరంగా చీరాలతోటి మంచి అనుబంధం ఉంది ఆయన. అందువల్ల ఏంటంటే నేను రిటైర్ అవుతున్నాను కదా, మళ్ళీ ఈ ప్రాంతాన్ని ప్రాపర్గా గైడ్ చేసేవాడు, ఈ ప్రాంతానికి సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు అనేది ఆయన థింక్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర, అప్పుడున్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్, పాపం ఆయన ఈ మధ్య చనిపోయాడు, ఎక్స్ప్రెస్ చేశాడు. కృష్ణమోహన్ చాలా కష్టపడతాడు, ఇప్పుడున్న రాజకీయాల్లో చాలా తక్కువ మంది ఉంటారని ఆశ్చర్యకరంగా ఆయన దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తే, ఆయన నాకుండే సన్నిహితాన్ని నేనంటే ఆయనతో గొడవ అంటే చాలా తప్పు సార్, ఆయన ఈసారి ప్రచారం చేయకపోయినా నామినేషన్ వేస్తే మేము గెలిపిస్తాము, మళ్ళీ రోషి గారు ఉండాలని చెప్తే మాకు ఇది లేదు అంటే మీరు అసలు అడగలేదు. రోషి గారినే పోటీ చేయాలని మళ్ళా ఒక 3 బస్సులు వేసుకెళ్ళి అందరం ఇంపార్టెంట్ నాయకులు, నేను నాతో పాటు ఆ రోజు ఆయనకి నాకు సంబంధం ఉన్నా లేకపోయినా అందరం కలిసి వెళ్ళి, అంటే నాకు సంబంధం లేకపోవటం అని కాదు, అందరం కలిసి వెళ్ళి అడిగాం నా నాయకత్వంలోనే. సో మీరే ఉండాలి రోషి గారు, మీరు నామినేషన్ వేసి ఫిబ్రవరిలో కూడా రిక్వెస్ట్ చేశాం. అప్పుడు ఆయన నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి చెప్పాడు, లేదు నేను ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారికి చేశాము, నేను చెప్పా మీకు ఏజ్ ప్రాబ్లం అయితే మీరు ప్రచారం కూడా చేయవసరం లేదు, ఈసారి డెఫినెట్గా మేము గెలిపించుకుంటాము, అది మీకు గౌరవం, మాకు ప్రాంతానికి ఉపయోగపడుతుందని చాలా సిన్సియర్గా చేస్తే అప్పుడు చెప్పాడు, నువ్వు ఇప్పుడు ఇలా కాదులే, నువ్వు రేపు వెళ్ళిండ్రా, నీతో పర్సనల్గా మాట్లాడతాను అని ఆయన ప్రపోజ్ చేశాడు. ఇలా నాకైతే నేను ప్రపోజ్ చేయాలని ఉంది, నువ్వు ఆలోచించు. అప్పుడు మీ ఇద్దరి మధ్య పరిచయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్? 2001 ఎలక్షన్ ప్రచారానికి వచ్చాడు ఆయన. ఓకే, అంటే తక్కువ పీరియడే, 8 years అప్పటికి, అంతే 8 years. బిఫోర్ దట్ మా ఫాదర్ వాళ్ళతోటి
నార్మల్గా ఆయన 89లో కంటెస్ట్ చేసినప్పుడు మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ అదే ప్రాంతంగా మీ సొంత నియోజకవర్గం ఇంటికి వచ్చి నాకేం పరిచయం లేదు, అప్పుడు నాకు ఓటు కూడా లేదు, నేను 10th క్లాస్. సార్ మీరు 23 సంవత్సరాలు జెడ్పీటీసీ అయ్యారా? 24. 24 ఏళ్ళకి జెడ్పీటీసీ అయ్యారు అంటే ఇప్పుడు 24 ఏళ్ళకి డిగ్రీలో పీజీలో కంప్లీట్ చేసేటువంటి సమయం. సో జెడ్పీటీసీ అంటే చిన్న విషయం కాదు అప్పట్లోనే. జెడ్పీటీసీ అంటే అపోజిషన్లో మళ్ళీ అపోజిషన్లో. సో ఇంకా రోసయ్య గారు ఒప్పించారు బలవంతంగా మిమ్మల్ని? బలవంతం అని కాదు, తర్వాత ఆయన నువ్వు మానసికంగా దానికి ప్రిపేర్ అవ్వు, నాకు వచ్చి కలువు అని చెప్పాడు. తర్వాత వెళ్ళి నేను మళ్ళీ కూడా చెప్పాను, మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేశాను, మీరు అందరూ చాలా ఫీల్ అవుతున్నారు, మీరు ఖచ్చితంగా ఉండాలంటే కాదు కృష్ణమోహన్, దీని గురించి ఇంకోసారి చర్చ పెట్టుకోక అని చెప్పి వాళ్ళ ఎల్డర్ సన్తో మాట్లాడమని చెప్పాడు. ఆయన ఇంకొంచెం సన్నిహితంగా ఉంటాడు, అంటే రోసయ్య గారు లేదు అది క్లోజ్డ్ సబ్జెక్టు కృష్ణమోహన్, నువ్వు నీది అనేది ఏంది దాని గురించి మాట్లాడు, నాకు ఆయన అభిప్రాయం అయితే మీరు డిసైడ్ చేశారు, పెద్ద డిసైడ్ చేశారు, ఆ తర్వాత విషయాలు ఏమిటో మాట్లాడమంటున్నారు అంతే. అంటే అక్కడ లోకల్లో నాకు సంబంధం లేకుండా కూడా చాలా మంది టికెట్ అడుగుతారు కదా, ఇంకా కాంపిటీషన్ ఉంటుంది కదా సార్. ఉంటారు, 23 మంది అడిగారు. ఇది మీతో పాటు? నాతో పాటు చీరాల నుంచి 23 మంది అడిగారు. ఆయన ఎవరైనా కన్సిడర్ చేయలేదు అంటే అలాగే మీ పేరు మైండ్లో పెట్టుకున్నారు రోసయ్య గారు? 100% ఆయన ప్రపోజ్ చేశాడు నన్ను, నాకు చెప్పాడు, సన్నిహితంగా ఉండే చాలా మందికి చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారికి చెప్పాడు, బట్ పబ్లిక్లో ఓపెన్గా అనౌన్స్ చేయాల. ఒక తంతు రాజశేఖర రెడ్డి గారిని కర్టసీగా కలవమని చెప్పి కలిస్తే అప్పుడు చాలామంది వచ్చి, అంటే అప్పుడు ఒక ఇదేంటంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఒక కమ్యూనిటీ పరంగా ఒక వేవ్ లాగా, అంటే కాపులందరూ, నేను ఉంది చీరాలైనా అక్కడ కాపులు తక్కువ, 9,000, ఇప్పుడు 9,000, అప్పుడు 7,000. ఓకే, 7,000 ఉంటాయి, ఇప్పుడు కూడా 8,500 ఉంటాయి అంతే, లెస్ దెన్ 9,000. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు నేను ఎప్పుడైతే కంటెస్ట్ చేస్తానని వచ్చిందో నాకు వ్యతిరేకంగా ఉండేటటువంటి బలమైన వర్గాలు కానీ కమ్యూనిటీస్ కొన్ని వెళ్ళి లేదు కృష్ణమోహన్ అనేవాడు అంటే ఆ కులాన్ని నేను డిస్క్లోజ్ చేయటం బాగుండదు, మాకు వ్యతిరేకి అది ఇదని చెప్పి రాజకీయంగా గిట్టని ఇద్దరు వెళ్ళి చెప్పారు. రాజశేఖర రెడ్డి గారికి సామాజిక వర్గం అయి ఉంటుంది కదా, రాజశేఖర రెడ్డి గారు అని కాదు, అక్కడ ఉన్నటువంటి అప్పర్ కమ్యూనిటీస్ అందరు కలిసి వెళ్ళి, అంటే వస్తే మాకు నాకేం పర్సనల్ రైవలరీ లేదు ఎవరితోటి, బట్ నేనున్న కమ్యూనిటీ వాళ్ళకి వీడికింది ఎమ్మెల్యే టికెట్ రావటం అనేది ఒక రకమైనటువంటి మరి రీజన్ తెలియదు కానీ చాలా పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారిని ఫోర్స్ చేశారు. చేస్తే అప్పుడు సర్వేస్ ఈ ట్రెండ్, ఈ సెఫాలజీ అప్పుడే వస్తుంది, అంటే 2004లో స్టార్ట్ అయింది. రాజకీయ పార్టీలు దాన్ని అడాప్ట్ చేసుకొని ఒక ఏజెన్సీస్ని పెట్టుకొని దాన్ని ఒక సైంటిఫిక్ వేలో స్టార్ట్ చేయటం 9లో. అప్పుడే లగడపాటి రాజగోపాల్ గారి సర్వేలు ఇవన్నీ, లగడపాటి రాజగోపాల్ గారు కూడా అప్పుడు వచ్చిన్నాడు, ఆల్రెడీ ఆయన ఎంపీ అయి ఉన్నాడు, ఆయన 2004, 2009 రెండు ఎంపీ వచ్చిన్నాడు. ఆ ట్రెండ్ అంటే 4లో అంత లేదు, ఫెమిలియారిటీ 9కి వచ్చేసరికి వచ్చింది. సర్వేస్ ట్రెండ్ బాగా స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సర్వే చేస్తే మీకు 100% నేను కాకుండా ఇంకొకరికి ఛాన్స్ ఉండదు అనేది రాజశేఖర రెడ్డి గారికి ప్లస్ రోసయ్య గారు కూడా ఒక పర్సనల్గా ఆయన సర్వే చేయించాడు. అంటే ఒక కౌంటర్ పార్టీ ప్రెషర్ వచ్చింది కదా ఇప్పుడు చేస్తే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా నన్ను కాదనలేదు, బట్ ఆయనకేమి పాపం, అంటే రాజశేఖర రెడ్డి గారు నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రోగ్రాం చేశాం మా విలేజ్లో, ఆయన తీసుకొచ్చి చాలా బాగా, అప్పుడే ఒక 50,000 మందిని ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చాం. చాలా సందర్భాల్లో చాలా కాకపోయినా ఒక 4-5 ఇంపార్టెంట్ పార్టీకి సంబంధించి కానీ మా కాన్స్టిట్యున్సీ వచ్చినప్పుడు, జిల్లా వచ్చినప్పుడు తెలుసు, బట్ ఆయనకేమీ అభ్యంతరం లేదు. కానీ వచ్చిన ప్రెజర్ని రూల్ అవుట్ చేసుకోవాలి కదా, వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అనేది సర్వే చేసినప్పుడు లేదన్నా కృష్ణమోహన్ ఓకే, బట్ క్యాస్ట్ ఒకటే మనవాడికి, అంటే ఇప్పుడు హీరో పార్టీ అంటే హీరో అంటే చిరంజీవిని రాజశేఖర రెడ్డి పెడతాడు కదా, సేమ్ కమ్యూనిటీ కదా, అంటే అంటే క్యాస్ట్ ఇది ఎంతో కొంత రోల్ ఉంటుంది ఖచ్చితంగా. జనరల్గా నాకు ఈవెన్ ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా అరౌండ్ 80% ఓట్స్ నాకు వేశారు. ఇది మీ కమ్యూనిటీలో కూడా? కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ. ఓకే, అంటే వాళ్ళకి జనరల్గా పొద్దున్న లేస్తే యాక్సెస్ అంతే కదా, దట్టు ఎప్పుడైతే మైనారిటీగా ఉంటారో సహజంగా ఎవరైతే బలంగా లీడర్ ఉంటారో వాళ్ళని బలము ప్లస్ ఆటోమేటిక్గా అంతా వాళ్ళంతా నా పొద్దున్న లేస్తే నా వాకిట్లోకి వచ్చేవాళ్ళు, నేను చిన్న చితక కార్యక్రమాలకి, అంటే వాళ్ళ జీవనంతో నాకు సంబంధం ఉంటుంది, ముడిపడి ఉంది. సరే, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత
2009లో దాదాపు ఒక 3-4 నెలల్లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఆ తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించడం. సో కొణిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమంచి కృష్ణమోహన్ గారు షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు అని అంటారు. ఒప్పుకుంటారా? అట్లేం కాదు. రోషి గారు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. దారుణమైన పరిస్థితులు అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి చరిష్మా, గతంలో 5 సంవత్సరాలు చేసినటువంటి పాలన, కాంగ్రెస్ పార్టీ మీద ఆదరాభిమానాలు, అంటే రెండోసారి యూపీఏ 2 వచ్చింది కేంద్రంలో. ఎట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు అంతకన్నా మించి రాజశేఖర రెడ్డి పరిపాలన వల్ల కూడా వచ్చినప్పుడు ఆయనే చనిపోయాడు. ఆ ప్లేస్ని ఎవడు ఆక్యుపై చేస్తాడు? దేవుడు వచ్చి ఆక్యుపై చేయాలి. ఆ రోజు ఉన్న స్థితి. అవును, శత్రువులు కూడా ఏడ్చారు. సరే, ఇక్కడ అయితే ఆ ప్లేస్లో రోషి గారు కూర్చున్నప్పుడు సహజంగా ఒక రకమైనటువంటి ఒక భావన, ఒక అభిప్రాయం ఉంటుంది. రెండోది, తెలంగాణ యాజిటేషన్ పెద్ద ఎత్తున కేసీఆర్ గారు బాగా ఉద్యమాన్ని అంటే యాక్చువల్గా రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి వచ్చినప్పుడు లేదు, కానీ రోషి గారు వచ్చిన కొత్తల్లో కూడా లేదు. బట్ ఉండే కొద్ది గ్రో అయింది. ఎన్జిఓస్ యాజిటేషన్ నడుస్తుంది, ఆర్టీసీ. రోషి గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి కొద్ది టైంలోపే 13 యాజిటేషన్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే నేను షాడో ముఖ్యమంత్రి అనేదానికన్నా కూడా నేనున్నటువంటి ఎమ్మెల్యే బాధ్యతలను కూడా పక్కన పెట్టి మ్యాక్సిమం ఆయనకి ఏ విధంగా మనం అసిస్ట్ చేయగలం అనేదే నాకు పొద్దున్న లేస్తే. అంటే ముఖ్యమంత్రి అంటే తెర వెనక తెర ముందు చాలా బాధ్యతలు ఉంటాయి కదా. సార్, రోసయ్య గారిని ఎవరన్నా కలవాలి అంటే పెద్ద పెద్ద వ్యవహారాలకు సంబంధించి ముందు కృష్ణమోహన్ గారిని కలిసిన తర్వాత రోసయ్య గారిని కలవాలి అనేటువంటి నానుడు ఉండేది. లేదు, ఆయనకి చాలా మంచి యాక్సెస్ ఉండేది. అట్లా నా ద్వారా కొంతమంది కలిసి ఉండొచ్చు, కానీ అట్లాంటి అసలు ఆ పద్ధతే ఆయన దగ్గర లేదు. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నతాధికారులకి పోస్టింగ్లు ఇప్పించడంలో కృష్ణమోహన్ గారు కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ అదే ఉన్నతాధికారులు మీతోటి ఉన్నారు, వాస్తవం కదా? ఉన్నతాధికారులు కాదు, కానీ నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటు, చాలా డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ క్లియర్ చేశాను. అలానే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఆగిపోయినాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం, మా గుంటూరు రేంజ్లో సిఎల్ నుంచి డిఎస్పీలు, ఎస్ఐల నుంచి సిఐలు, లేకపోతే ఏఎస్ఐ నుంచి, అవి మొత్తం దగ్గర ఒక 6 months స్పాన్లో ఒక 800-900 మందిది సాల్వ్ చేసాం. లాంగ్ పెండింగ్ 15-20 సంవత్సరాల నుంచి దాని మీద. అంటే లీగల్గానే దానికి ఒక టీం వాళ్ళు చానాళ్ళు పాపం రిప్రజెంట్ చేశారు గవర్నమెంట్కి, కోర్టుకి వెళ్ళారు, క్యాట్ నుంచి తెచ్చుకున్నారు, ఇంప్లిమెంట్ కాల. అప్పుడు డీజీగా గిరీష్ కుమార్ గారు ఉన్నారు, తర్వాత మళ్ళీ అరవిందరావు గారు వస్తారు. వీళ్ళిద్దరూ టెన్యూర్లో చేశాం. ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లో కూడా లీగల్గానే, అదేదో మనం ఇది చేయటం అని కాదు, సహజంగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు అన్ని 100 మందికి బెనిఫిట్ అయినప్పుడు సహజంగా, అంటే రోషి గారు చాలా హానెస్ట్గా ఉండేవాళ్ళు, ప్లస్ ఏమి ఆర్థికపరమైనవి లేకుండా నేను కూడా వాళ్ళతో ఒక టీంలాగా ఆల్రెడీ వాళ్ళు ఫామ్ అయి ఉంటారు. వాళ్ళతో సీరియస్గా మాట్లాడి డబ్బులు గిబ్బులు ఏమి చేతులు మారటానికి లేదని చెప్పి అట్లా జనరల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అని కాదు, ఎనీ డిపార్ట్మెంట్లో నాకు చేత అయినంత వరకు రోషి గారిని బేస్ చేసి. అంటే ఇక్కడ నేను మీకు క్రెడిట్ ఇవ్వాలి. మీ ప్రత్యర్థులే చీరాల్లో నాకు చెప్పింది, ఆమంచి కృష్ణమోహన్ అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు ఇచ్చే దగ్గర ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోవడని మీ రాజకీయ ప్రత్యర్థులు చెప్పిన మాట నాకు లేదు. అసలు నాకు ఆ కల్చరే లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అని కాదు, ఏ డిపార్ట్మెంట్ దగ్గర కూడా అర్ధనా పైసా. నేను లెక్కకు మించినంత మందికి పోలీస్ డిపార్ట్మెంటేనే కాదు, నాతో అసోసియేషన్ ఉన్న ఏ ప్రభుత్వ అధికారి అయినా ఇబ్బంది వస్తే నాకే ఫస్ట్ కాంటాక్ట్ చేస్తారు. ఏ రకమైనటువంటి హెల్ప్ అంటే నేను ఆ విధంగా రెస్పాండ్ అవుతాను. ఆ రకమైనటువంటి సంబంధం ఉంటుంది. అంటే మేమందరం కలిసి మళ్ళీ పబ్లిక్ సర్వీస్ చేయాలి కదా. అవును, నేను డబ్బులు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేది అసలు మాకు అసలు ఏ రోజు లేదు అలాంటి పరిస్థితి. సార్, 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా ఒక వెలిగారు అధికార పార్టీ. 2014లో ఇండిపెండెంట్గా గెలిచి చరిత్ర సృష్టించారు. 2 తెలుగు రాష్ట్రాలు మీ వైపు తిప్పుకునేలా చేశారు. అలాంటి ఆమంచి కృష్ణమోహన్ ఒక రకంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గంలో మరొక వంగవీటి మోహన్ రంగా అనే స్థాయికి ఎదిగిన ఆమంచి కృష్ణమోహన్ 2019లో వైసీపీ గాలిలో వైసీపీ నుంచి ఎలా ఊడిపోయారు అసలు? వైసీపీ అంటే ఇప్పుడున్నటువంటి రాయలసీమ రీజన్ డిఐజీ ఉన్నాడు కదా, కోయ ప్రవీణ్ గారు.
యాక్చువల్గా అతనికి పోస్టింగ్ ఇవ్వకూడదు, డైరెక్ట్ పోస్టింగ్. ఎలక్షన్ కమిషన్ ఆయన్ని పనిష్ చేసింది. ఓకే. ప్రకాశం జిల్లాకి ఆ రోజు ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఎస్పీ ఎవరైతే ఉన్నారో సత్య ఏఎస్ బాబు, మొన్నటిదాకా ఎస్పీ ఇంటెలిజెన్స్లో పొలిటికల్ చూసేవాడు. ఇంటెలిజెన్స్లో వేరియస్ వింగ్స్ ఉంటాయి కదా, అందులో పొలిటికల్ చూసేవాడు. సత్య ఏఎస్ బాబు మాకు అనంతపురం ఎస్పీగా కూడా చేశాడు. ఈజ్ వెరీ నైస్ అండ్ హానెస్ట్ ఆఫీసర్. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అలానే ఒకరిద్దరు కాపు ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని, తెలుగుదేశంకి సన్నిహితంగా ఉండేవాళ్ళని అక్కడికి వెళ్ళమని అడిగారు నాకు వ్యతిరేకంగా. ఓకే. చెప్పి ప్రిపేర్ అంటే కృష్ణమోహన్ ఎలా అన్నా కానీ ఓడించాలి, ఏం చేసినా సరే. అంటే ఒక టాస్క్ ఇచ్చారు ఏం చేయాలనేది, అంటే మనీ మేనేజ్మెంట్. కానీ దానికి కోయ ప్రవీణ్ ఎస్పీగా ఓన్లీ ఎలక్షన్కి ముందే సత్య ఏఎస్ బాబుని ట్రాన్స్ఫర్ చేసి మార్చిలో 2019 తీసుకొస్తే, మళ్ళీ నేను ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అరోరా గారు ఉండేవాళ్ళు. ఆయనకి ఓన్లీ దాని మీద 13 times కంప్లైంట్ చేశాం. 13వసారి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు 1 day బిఫోర్, జస్ట్ ఎలక్షన్ 1 day బిఫోర్. అప్పటికే దగ్గర 12 ఛార్జ్షీట్ ఫైల్ చేయని కేసుల్లో సంబంధం లేని, ఇప్పుడు మా అనుచరుల్ని చాలామంది మీద కేసులు పెట్టి ఒంగోలు సబ్ జైలు ఎలక్షన్ ముందు రోజు వరకు ఉంచారు. పోలింగ్ రోజు సుమారు 70 బూతుల్లో ఉన్నటువంటి ఏజెంట్ని 7:30 కల్లా తీసుకొచ్చి 1 town పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. 70 మందిని. అంటే అసలు ఎలక్షనే జరగలేదు. ఒక 75 కోట్లు ఖర్చు పెట్టారు. 75 కోట్లు. సార్, వాస్తవంగా మీ మీద ఆ రోజు పోటీ చేసినటువంటి ఎవరైతే కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు ఉన్నారో ఆయన 75 కోట్లు ఖర్చు పెట్టేంత పరిస్థితి ఆయనకు ఉందంటారా? ఆయనదే ఉంది. అసలు వెనక బ్యాక్ ఎండ్లో అంతా ప్రభుత్వం ఖర్చు కదా, ఎలా కొళాయి తిప్పినట్టు. అతన్ని కంటెస్ట్ చేయనని కూడా మన టీవీ9 జాఫర్కి టీవీ9 ఇంటర్వ్యూ చెప్పాడు. అప్పుడు గొట్టిపాటి గారికి ఆయనకి ఇద్దరికి ఫైట్ నడుస్తుంది. కాదు అంటే గొట్టిపాటి అని కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్ అప్పుడు అద్దంకి మీద ఉండేది. చీరాల ప్లస్ నాతో కూడా అప్పుడు బాగానే ఉండేవాళ్ళు. మీరంతా కలిసి అంటే తెలుగుదేశంలోనే ఉన్నాము, బట్ కలిసి పనిచేయటం అనేది కాదు. ఏ రకమైనటువంటి విభేదాలు లేవు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణంలో ఇట్లా పంతంగా ఉండేటప్పుడు ఎందుకనేది అవ్వచ్చు బహుశా, లేకపోతే ఇంకా వేరే అభిప్రాయం నాకు తెలియదు. కానీ బట్ హీఈస్ నాట్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ డే. అది అతను కంటెస్టు, అతని ఎలక్షన్ కాదు అక్కడ పాయింట్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కలిసి చేసినటువంటి ఎలక్షను. 27 మంది ఆఫీసర్లు, మన ఎస్పీతో పాటు డిఎస్పీ దగ్గర నుంచి హోంగార్డ్ దాకా 27 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. 150 మందిని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంగన్వాడీలో ఉన్నటువంటి సిడిపి వాళ్ళని, అందరు ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని, టోటల్ ఎవరిని ఉంచలేదు. అందరికి ఇచ్చిన టాస్క్ మీకు వ్యతిరేకంగా పనిచేయాలి. అసలు అడ్డగోలు వాళ్ళ ఉద్యోగం పోయినా సరే అంతే, అదే చేశారు. ఎలక్షనే జరగలేదు. సార్, మీరు ఆ రోజు వైసీపీ నుంచి గెలిచి ఉన్నట్టయితే 2019లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉండేవాళ్ళు కదా. అంటే ఆయన చెప్పింది నాకు అదే. నేనే వితౌట్ ఎనీ డిమాండ్ నేను వైసీపీలో జాయిన్ అయ్యాను 2019లో. ఆయన నోటి మీదుగా అన్నాడు, అన్న నీకు నచ్చిన పోర్ట్ఫోలియో ఇస్తాను నా క్యాబినెట్లో. సరే ఓకే, నేను డిఫీట్ అయ్యాను, నేను అడగలేదు. దట్ ఈస్ నాట్ మ్యాటర్. కానీ చాలా మందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు కదా. తోట త్రిమూర్తులు గారు ఓడిపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. చాలా మందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు. చంద్రగిరి ఈశ్వరత్నం గారు ఓడిపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. 2019 కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు. దువ్వాడ సీన్ గారికి ఇంకా చెప్పుకుంటూ పోతే దాదాపు సగం ఎమ్మెల్సీలు ఓడిపోయిన వాళ్ళకి ఇచ్చారు. మీకెందుకు వెళ్ళలేదు సార్ ఎమ్మెల్సీ? నేను డిఫీట్ అయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇస్తాను ఆయనే చెప్పాడు. కానీ ఏ సంవత్సరంలో చెప్పాడు అది? మే 27వ తారీఖు కలిశాను. నేను కొంతకాలం పాలిటిక్స్కి దూరంగా ఉంటాను. సంవత్సరం 2019. ఓడిపోయిన తర్వాత వెంటనే మీరు కలిసి కొనాలి దూరంగా ఉంటాను చెప్పారు. వద్దన్నా కంపల్సరీ, నేను మీలాంటి వాళ్ళందరూ ఉండాలి నాతో పాటు, అది ఇది అని చెప్పి ఆయనే ఎమ్మెల్సీ ఇస్తానని నేను అడగలేదు. ఆ తర్వాత ఎందుకు ఇవ్వలేదు అనే దానికి ఏంటంటే ఒక రకమైనటువంటి యుగోయిక్ క్లాష్ నడిచింది. నేను అడగలేదు. అక్కడ లోకల్లో దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని కొంతమంది బాలినేని లాంటి వాళ్ళు, అంటే మనం ఫోర్స్లో ఉంటే అతను చేసేటటువంటి యాక్టివిటీస్కి ఇబ్బంది అయ్యిద్ది అనే దీంతో అతను ప్రయత్నం. బట్ నేనైతే అడగలేదనే దీంతో వాళ్ళు ఇవ్వలేదు. ఇదే జరిగింది. మీరు అడిగితే ఇచ్చేవాళ్ళ నమ్మకం ఉందా మీకు? 100% ఇచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ ఈగో ప్రాబ్లం. ఈగో అంటే ఇప్పుడు ఇస్తానన్నది ఆయనే,
నేను ఇస్తే తీసుకుందాం అనుకున్నాను. అంతే, ఇస్తే తీసుకుందాం. అంతేగా నాకు కావాలి అని 2019లో అన్కండిషనల్గా వైసీపీ అధికారం లేనప్పుడు నేను వచ్చి ఫస్ట్ జాయిన్ అయింది మీరు. మీ జాయినింగ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది కూడా ఆయన రిక్వెస్ట్ తోటి చాలా మంది, సరే నాకు ఇష్టం ఉండే చేరాను ఆ రోజు, దాని గురించి ఏమి ఇది లేదు. ఆయన ఇంట్లో వాళ్ళు కానీ బాగా లో మీరు జాయిన్ అయ్యే ప్రెస్ మీట్ పెట్టారు. అదొక సంచలనం అప్పట్లో, అది అందరికీ చేరినప్పుడు. గుర్తుంది. ఇప్పుడు రాజకీయం అనేది నేనేదో అందరిలాగా ఎమ్మెల్సీ పెట్టుకొని నాకేదో ప్రోటోకాల్ ఉంది, నాకు అది చేయండి ఇది చేయండి అని, దేవుడి దయ వల్ల, చీరాల ప్రజల దయ వల్ల అందరూ ఇందాక మీరు చెప్పారు కదా, కాలేజీ లేకపోతే జాబ్ చేరిన టైంలోనే నేను అసెంబ్లీకి వెళ్ళాను 10 సంవత్సరాలు. అవును, దట్ ఈజ్ మోర్ ఎనఫ్. ఆ తర్వాత కూడా వస్తే ఓకే, కానీ నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకొని, నా రెస్పెక్ట్ని లేకపోతే ఇంకొక దాన్ని తాకట్టు పెట్టి నాకు వచ్చి పదవి, అది వేస్ట్ కదా, వచ్చి కూడా ఏముంటుంది ఉపయోగం. సార్ ఇక్కడ నాకు డౌట్, కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు అంటే తెలుగుదేశం అంటే కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నేను ప్రకాశం జిల్లా వాసినే కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది మన జిల్లాలో 12 నియోజకవర్గాలు. అయితే ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎలా మార్చుకోగలిగారు? మిమ్మల్ని చీరాల నుంచి అసలు పర్చూరు ఎందుకు పంపారు? ఆయన్ని అనుకూలంగా మార్చుకోవటం కాదు, ఇందులో ఒక క్వశ్చన్ అతన్ని అడగాలి కర్ణం బలరాంకి. తెలుగుదేశం అంటే ప్లస్ కమ్మ కులంలో కానీ తెలుగుదేశంలో కానీ అతనికి ఫెమిలియారిటీ ఉంది, ఈరోజు అనుబంధం ఉంది. ఈ రోజు ఉండదులే కానీ సహజంగా ఉండదు కదా. అదేలే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బాగా క్రైసిస్లో ఉంది, ఎదురుదింది 19 నుంచి 24 టైంలో. ఆ టైంలో వెళ్ళి జగన్ దగ్గర చేరితే ఏముంటుంది? కులంలైనా తెలుగుదేశంలైనా సరే, కమ్యూనిటీలో కొంతమందికి మనడే కదా ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంటుందేమో, కానీ సహజంగా ఆ పార్టీని లీడ్ చేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎవరికైనా లేకపోతే పార్టీ దీనికి ఉండేవాళ్ళు ఉండి ఫైట్ చేయాలి కదా, వెళ్ళిపోయాడు అనేది ఉంటుంది సహజంగా, ఖచ్చితంగా. కానీ మీరన్న సంబంధాలు కులంతో పార్టీతోటి కర్ణం బలరాంకి ఉన్నాయి. బట్ వైసీపీలోకి ఎందుకు వచ్చాడు అనేది నన్ను కాదు మీరు అడగాల్సింది, కర్ణం బలరాంని అడగాలి. నెంబర్ 1. మీరు ఇంకోటి ఏదో అడిగారు, దానికి పర్చూరు ఎందుకు వెళ్ళారు మీరు? పర్చూరు ఎందుకు వెళ్ళారు అనే దానికి ఏంటంటే, నాకు బలంగా వైసీపీ బీ ఫారం మీదే గెలవాలి, దట్టు చీరాల నుంచి అయితే అనేది నాకు ఒక దీనిగా ఉండేది. ఆ క్రమంలో చెప్పాను కదా, నాకు ఒక రకమైనటువంటి నిశ్శబ్ద క్లాష్ జరిగింది. మా చీరాల కాన్స్టిట్యున్సీలో ఈ రోజు వరకు కూడా లోకల్ బాడీస్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఎవరు లేరు, ఈ రోజు కూడా లేరు. ఒక మున్సిపల్ ఎలక్షన్ జరిగింది, దాంట్లో నేను ఎగనెస్ట్ వైసీపీ కంటెస్ట్ చేశాను. వైసీపీలు ఉండి కూడా ఇండిపెండెంట్గా, అంటే ఎగనెస్ట్ వైసీపీ అని కాదు, కర్ణం బలరాం వాళ్ళు ఎప్పుడైతే పార్టీకి వచ్చారో ఈ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బీఫారాలన్నీ బాలినేని వాళ్ళకి ఇచ్చాడు. కోవిడ్కి ముందు 1 year పోస్ట్ పోన్ అయింది కదా, అప్పుడు నేను వీళ్ళందరినీ ఎవరినైతే నేను నిలబెట్టి ఇప్పుడు గెలిచారో వాళ్ళందరూ వైసీపీ తరఫున కంటెస్ట్ చేశారు. చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళకే కదా బీఫారాలు ఇవ్వాలి. 2-3 సార్లు డిస్కస్ చేసి ఆల్ ఆఫ్ సడన్ ఒక పోలీసు వెహికల్స్ ఒంగోలు నుంచి వాసు తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీసులో సడన్గా చేశారు. నేను ఎవరైతే కంటెస్ట్లో ఉన్నారో వాళ్ళని కంటిన్యూ చేశాను. అప్పుడు వైసీపీ కన్నా కానీ నేను పెట్టిన ప్యానల్కే ఎక్కువ ఓట్లు వచ్చింది. 13 మంది కౌన్సిలర్లు గెలిచారు అంతే. ఆ తర్వాత ఇంకా లోకల్ బాడీస్ జరపలేదు. రాష్ట్రం మొత్తం మీద కూడా లోకల్ బాడీ సెలక్షన్ జరిగినటువంటి నియోజకవర్గం చీరాలే. అప్పుడు తెలుగుదేశం దూరంగా ఉంది కదా లోకల్ బాడీస్. ఫైట్ బిట్వీన్ వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు జరిగింది. వైసీపీలో కర్ణం వర్గం వర్సెస్ ఆమంచి వర్గంగా జరిగింది. కర్ణంకి వర్గం ఏమి లేదు అక్కడ, లేదంటారా? లేదు కదా, అంటే వైసీపీలో అప్పుడే కదా వస్తారు, అక్కడ వర్గం ఏం నుంచి వస్తారు. ప్లస్ అంతకుముందు కూడా వాళ్ళేమి చీరాల్లో అంతకుముందు తెలుగుదేశం వర్గం వాళ్ళకి వర్గం అవుతుంది. బట్ వైసీపీకి బీఫారాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళతో అసోసియేట్ అయిన వాళ్ళు బీఫారం వచ్చింది అనేది తప్పితే వాళ్ళకి వర్గం పరంగా అక్కడ ఉండేదానికి లేదు. పర్చూరు పొమ్మని బలవంతం పెట్టారు సార్ మిమ్మల్ని? బలవంతం ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఇందాక ఎమ్మెల్సీ పెద్ద మ్యాటర్ కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కౌన్సిలర్ ఎలక్షను ఈ జరిగే క్రమంలో ఘర్షణ జరుగుతూ ఉంది పార్టీకి నాకు. జరిగే దాంట్లో నేను ఓడిపోయిన చోట మళ్ళా గెలవాలి. వైసీపీ 100% ఓడిపోద్దని చెప్పిన వాళ్ళు నేను ఒకడిని 3 years ముందే చెప్పాను. ఇది చాలా 24లో 100% ఓడిపోద్దని. అంటే పేర్లు చెప్పడం బాగుండదు, చాలా పెద్ద ఆఫీసర్ దగ్గర రాపిచ్చాను కూడా పుస్తకంలో. ఎందుకు ఓడిపోద్దో కూడా చెప్పాను. అయినా సరే ఇప్పుడు 11 వచ్చినాయి, 9 వచ్చినా, 3 వచ్చినా, లేకపోతే 31 వచ్చినా మనం అక్కడ ఓడిపోయాం కాబట్టి నేను మళ్ళా గెలవాలి. ఓడిపోవటానికి సరే, ఓడిపోవటం అదేదో అవమానం కాదని పక్కన పెడితే దట్ ఈస్ చాయిస్ ఆఫ్ ద పబ్లిక్, రైట్ ఆఫ్ ద పబ్లిక్. నేను దాని గురించి ఏమీ చేయను. మళ్ళీ మనం ఇంత వైడ్ రేంజ్లో సర్వీస్ చేశాము,
మళ్ళీ అక్కడి నుంచి గెలుద్దాం అనేది, దట్టు ఆ పార్టీలో నుండే గెలవాలి అనేది పెట్టుకున్న క్రమంలో నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే సుమారుగా జగన్ గారితో ఒక 6 times డిస్కషన్ జరిగింది ఈ పర్చూరు దీని మీద. అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, చీరాల్లో ఎవరినైనా ఒక బీసీని అకామిడేట్ చేస్తాము, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా సాఫ్ట్ అని చేసి సామాజిక సమీకరణాలు వీళ్ళని అద్దంకి ఇచ్చేస్తాము, నీకు పర్చూరు అయితే క్యాస్ట్ పరంగా దీనిగా ఉంటుంది, మనకు పొలిటికల్గా అడ్వాంటేజ్ వస్తుంది అనే దాంట్లో, సరే మనం ఇక్కడ కంటెస్ట్ చేయాలన్నప్పుడు చీరాలైనా పర్చూరైనా ఒకటే కదా. సో వాళ్ళకైతే చీరాలు ఇవ్వము, కర్ణం వాళ్ళకి అని మీకు బలంగా చెప్పారు. 100%. మీకు పచ్చూరా చీరాలు అనేది సెకండరీ, కర్ణం బలరామకృష్ణమూర్తి కానీ ఆయన కుమారుడు కానీ చీరాలు అయితే ఇవ్వమని చెప్పారు. వాళ్ళకి అసలు వాళ్ళకే ఇస్తానని అంటే అసలు నేను పర్చూరు నేను ఎందుకు వెళ్తాను అక్కడ. బీసీ నాకు చెప్పింది మూడు రకాల అడ్వాంటేజ్ వస్తుంది. బీసీసీలో నేను ఒక మహిళను పెట్టాలని ఉంది, దట్టు ఒక లేడీని పెడతాను, చేనేత నుంచి పెట్టాలి, ఇవన్నీ చెప్పారు. సరే ఇక అంతా చెప్పినప్పుడు సరే మనం కూడా మనకి పార్టీకి ఉన్న స్ట్రెంత్తో పాటు మనం చేస్తే అది రైట్ థింకింగే కదా. చీరాల కన్నా పర్చూరు టఫ్ యాజ్ పర్ వైసీపీ. ఇది సామాజిక సమీకరణాలు చూస్తే అంటే రకరకాల కారణాలతో, సామాజిక సమీకరణాలు అని కాదు, నెక్క నడిచేది ఎవరికి వచ్చినా పర్చూరులో కూడా అంత ఫ్రీగా ఏకపక్షంగా గెలిచేదేమీ ఉండదు. ఈవెన్ కమ్మ వర్సెస్ రెడ్డి ఫైట్ చేసినప్పుడు కూడా పర్చూరులో 1000-2000 జరిగింది కూడా అంతే. ఊరికి ఇప్పుడు ఏదో ప్రచారం చేసుకోవటం తప్పితే గాదెంకటరెడ్డి గారు వర్సెస్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు గెలిచిందంతా కూడా 1000-2000. అలానే 2019లో కూడా అంతే కదా సార్, ఏలూరు సాంబశివరావు గారు గెలిచింది కూడా తక్కువ మెజార్టీతోనే కదా. 2019లో 2000, 2400 దగ్గుబాటి గారి మీద అంతే. అవును అంతే. అది ఇదే. బట్ ఊరికే బయటకు వచ్చే తలకే ఎక్స్పోజర్ అలా ఒక కమ్యూనిటీ ఎక్కువ ఉంది, అది ఇదని వచ్చేది. సరే నాకు ఇవన్నీ సంబంధం లేదు, మనకు ఘర్షణ ఎందుకు లేని దీంతో దట్టు పర్చూరు నాకు బాగా కలిసిపోయి ఉంటుంది. నేనుండే ఏరియాకి మొత్తం 3 మండలాలు, అంటే అనేక రకాలైనటువంటి సంబంధాలు పర్చూరుకు చేరాలకు ఉంటాయి. అవును, చదువుల పరంగా, వ్యాపారాల పరంగా, లేకపోతే అనేక ఆఫీసులు కామన్గా ఉంటాయి. రైతు చాలా మంచి సంబంధాలు, అంటే పొద్దున్న లేస్తే చీరాలు వస్తారు, రైతు వారిగా చీరాల అటు వెళ్తారు. మార్కెట్ కానీ ఇవన్నీ బయట ఊరికే పరమైన ప్రచారాలు పక్కన పెడితే అబద్ధాలు, వాస్తవంగా చాలా మంచి రిలేషన్ చీరాల బిట్వీన్ పర్చూరు ఉంది. సరేలే మనం ఇక్కడ కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది వస్తుంది, ఒక పార్ట్ ఆఫ్ దీనిగా ఉంటుందని నేను పర్చూరు వెళ్ళడం జరిగింది. దట్ ఆ తర్వాత నాకు చేంజ్ చేయడం అనేది డౌట్ వచ్చింది నాకు అక్టోబర్లో. అప్పటికి ఓట్లు తీసేసే కార్యక్రమం జరుగుతుంది పర్చూరు కాన్స్టిట్యున్సీలో. ఫామ్ 7s పెట్టి చాలామంది చేత నేనే అప్లై చేయించాను. వేరే చోట్ల సెటిల్ అయిపోయి లేకపోతే ఒక 5-6 సంవత్సరాల క్రితం చనిపోయిన డెత్లు కూడా తీసేయనటువంటి అప్పుడు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత చనిపోయిన దొంగోట్లు తీసేశారు. దొంగోట్లు అంతే కదా, ఏ పేరైనా పెట్టుకోండి, చట్టానికి విరుద్ధంగా ఉన్న ఓట్లు అంతే కదా. దొంగోట్లు దొరోట్లు అని కాదు, చట్ట విరుద్ధంగా. ఇప్పుడున్న మీనా గారు వచ్చి చాలా హానెస్ట్గా ఉంటాడు, మాకు ఆయన జాయింట్ కలెక్టర్ చేశాడు. ప్రకాశంగా ఆయన వెళ్ళి కలిసి రిప్రజెంట్ చేసి, మీరు ఆర్పీ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950లో ఏముందో అది అమలు చేయండి, సెక్షన్ 1920 క్లియర్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి బ్లైండ్గా ప్రాపర్గా చేసి దగ్గర 13,500 ఓట్లు తీసేయించాం. అది డ్రాఫ్ట్ పబ్లికేషను 2023 అక్టోబర్ 27వ తారీఖున పబ్లిష్ అయింది. అందులో ఈ అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ ఆఫీసరు తప్పు వల్ల, పొరపాటు వల్ల చేశాడు. అతని మీద కంప్లైంట్ చేసి మళ్ళా రీకంటెస్ట్ చేశాం, మళ్ళీ అప్లై చేయాలి. ఆయన రిక్వెస్ట్ చేశాడు, మళ్ళీ ఇంకోసారి మీరు ఏ అయితే అనుకుంటారో అది చేయండి ఈసారి. ఇంకా అప్పుడు స్పెషల్ టీమ్స్ వేసి ఆ డ్రాఫ్ట్ పబ్లికేషన్స్లో ఫస్టే పోయింటే నేను అప్పుడే పర్చూరు నుంచి డ్రాప్ అయ్యి చీరాలు వచ్చేవాడిని. ఆ ప్రాసెస్ మిడిల్లో ఉండిపోయింది. మళ్ళా నేను వాళ్ళని ఎంకరేజ్ చేసి పెట్టించి అది మధ్యలో ఉండగా వదిలేసి వస్తే అది నైతికంగా కరెక్ట్గా ఉండదు, రాజకీయంగా మనకి మాట మధ్యలో వదిలేసినట్టుగా ఉంటుందని చెప్పి ఆ ప్రాసెస్ అయిన తర్వాత నేను పార్టీకి రాజీనామా చేయలేదు, నన్ను పర్చూరు నుంచి రిలీవ్ చేయమని చెప్పి అడిగాను. నా అన్ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేశా, ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలో అక్కడికి వెళ్ళి. మిమ్మల్ని అడగలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండండి సార్ అని? అంటే చాలా మంది చేత అడిగించాడు. ఆయన అడగలేదా? ఆయన కూడా అడిగాడు.
ఎన్నిసార్లు అడిగారు? అంటే ఎన్నిసార్లు అని కాదు, మొత్తం నేను కాదనుకున్న తర్వాత 4 times డిస్కషన్ జరిగింది. 4 timesలో 2 times ఆయనతో జరిగింది, మిగిలిన 2 times వార్ రూమ్ అని పెట్టారులే. అక్కడ కూడా వారంలో సజ్జల గారు వీళ్ళంతా ఉంటారు కదా. సజ్జలకి నాకు అసలు సంబంధం ఉండేది కాదు. మరి ఎవరు? అంటే పేర్లు చెప్పడం బాగుండదులేండి. విజయసాయి రెడ్డి గారు ఆయనకి అసలు మిమ్మల్ని పార్టీలో తీసుకొచ్చి. విజయసాయి రెడ్డికి కూడా వార్ రూమ్తో సంబంధం లేదు. మరి ఇంకెవరున్నారు? అంటే ఎస్పెషల్లీ సజ్జలకి నాకు సంబంధం ఉండేది కాదు, ఈవెన్ పర్సనల్గా కూడా. విజయసాయి రెడ్డి నాతో బాగున్నప్పటికి కూడా ఈ వార్ రూమ్ కానీ వాళ్ళిద్దరికి సంబంధం ఉండదు. ఇంకా ఇందులో ఎవరు ఉన్నారు అయితే? ఒక 4 characters ఉండేవి. సార్ పేర్లు చెప్తారా? వద్దులే, అంతా బాగుండదు. అంటే అందులో మీ అందరికి తెలిసిన రిషి ఉండేవాడు, ఐపాక్ నుంచి. అవును, రిషి ఉండేవాడు, ఒక ఆఫీసర్ ఉండేవాడు. అంటే వాళ్ళు రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళకి, ప్రజలతో సంబంధం లేదు వాళ్ళకి. లేదు. అలానే ఇంకొక సీఎంఓలో చేసే ఇంకొక స్ట్రాటజిస్ట్ ఉండేవాడు. ఇంకొక పొలిటీషియన్, 4 ఉండేవాళ్ళు. వార్ రూమ్ అంటే జగన్ ఇంటి పక్కనే ఉండేది. అవును, అదే అందరికి తెలిసింది. అదే నేమ్స్ డిస్క్లోజ్ చేయటం అంతా. రైట్. ఇకపోతే కృష్ణమోహన్ గారు, ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడగకపోతే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా కొంచెం వెల్త్గా ఫీల్ అవుతారు. అడగమంటారా? అడగండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమంచి బ్రదర్స్ అంటే ఆమంచి కృష్ణమోహన్, ఆమంచి స్వాములు. సో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంతకాలం రాజకీయంగా జిల్లాలో వాళ్ళకి ఎదురొచ్చే ధైర్యం కూడా ఏ నాయకుడు కానీ ఏ వ్యక్తి కానీ చేయలేకపోయాడు. కానీ ఈరోజు అన్నదమ్ముల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని జరిగే ప్రచారంలో వాస్తవం ఎంత? నేను ఇందాకే చెప్పాను, దీనికి సంబంధం లేనప్పుడు కూడా మా ఇంట్లో ఎవరు వార్డు నెంబర్కి కూడా పోటీ చేసిన వాళ్ళు లేరు. నెంబర్ 1 ఏనండి. నేను 2001లో పాలిటిక్స్లోకి వచ్చా. జూన్ 23వ తారీఖున జడ్పీటీసీగా ఎలెక్ట్ అయ్యా. బిఫోర్ దట్ 1999 నవంబర్ 20వ తారీఖున నా పెళ్ళైంది. బిఫోర్ దట్ 1998 మే 6వ తారీఖు 7వ తారీఖు మేము కుటుంబం అంతా మంచి వాతావరణంలో మా బాబాయిని పెద్ద మనిషిగా పెట్టుకొని నేను ఆయనకి జెంటిల్మెన్గా ఉండి విడిపోయాం. నాకు 4 అక్కలు, మేము 3 అన్నదమ్ములు. నేను అందరికన్నా ఆఖరండి. 1998లో మేము కుటుంబం అంతా విడిపోయాం, ఏ రకమైన విభేదాలు లేకుండా. 99లో నా పెళ్ళయింది. 2001లో అధికారం లేనప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను కొన్ని ప్రిన్సిపల్స్ తోటి ఖచ్చితంగా సమాజంలో చాలామంది సహకారంతో ఒక విధానపరంగా నేను ఉండని తప్పితే మీరు చెప్పి యామంచి బ్రదర్సు, ఈ ఊరికే పుల్లు సింహాలు, వీటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు సమాజంతో ఏ సంబంధం ఉన్నా మానవ సంబంధాలు, సామాజిక పరమైనటువంటి సమాజంతో ఒక విధానంతో కూడుకున్నటువంటి సంబంధాలు తప్పితే మీరు అనుకున్నట్టు మా బ్రదర్తో వైరుధ్యం కూడా ఏం లేదు. ప్లస్ ఆయన నేను కలిసి రాజకీయం చేసేయడం అనేది కూడా ఏమి ఉండదు. అంటే మీ రాజకీయ ఎదుగుదలకి ఆయనకి సంబంధం లేదా? ఖచ్చితంగా సంబంధం ఉంటుంది, ఎంతో కొంత. చాలామంది ఉంటారు కదా. అవును, అంతే. ఆయన కూడా అంతే. ఆయనతో పెద్ద విభేదమనో అది అసలు పెద్ద మ్యాటర్ కాదు నేను చెప్పేది. అంటే మీ ఇద్దరు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయ్యారు కదా సార్? అసలు ఆయన రోల్ ఏమి లేదు ఇక్కడ. ఓకే. నాకు సంబంధించిన దీంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయంగా ఏ రోజు ఏ రకమైనటువంటి రోల్ లేదు. నేను ఒక ప్రిన్సిపల్డ్గా, ఒక విధానపరంగా నా మైండ్లో ఏముంటే అది జరిగేటటువంటి ఒక సిస్టము, అనేక కులాలు, అనేక పరిస్థితులు, అనేక మంది వ్యక్తులతో సంబంధించినటువంటి రాజకీయం నా తప్పితే ఆయనతో కలిసి చేయటం అనేది అది అబద్ధం. కానీ మీరు ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాలు కూడా మీ వెనక మీ అన్నయ్య ఆమంచి స్వాములు గారు రాజకీయం నడిపేవారని, ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా, మీకు సంబంధించిన వ్యక్తుల్ని విమర్శించినా వారి మీద ఆయన ప్రత్యక్షంగానే దాడులకు దిగేవారని, మీకు తెలిసినా కూడా సైలెంట్గా ఉండేవారని, మీ మీద రకరకాల నెగిటివ్ ప్రచారాలు అంటే మీ బ్రదర్స్ సంబంధించి జిల్లాలో జరిగినాయి. అదంతా అబద్ధం. నాకెవరూ రక్షణ కాదండి. నాకు జనము, నా విధానమే నాకు రక్షణ, అంతే. కానీ జిల్లాలో ఆమంచి కుటుంబానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ ఒకే వేదిక మీద తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు. ఓకే. అంతే, వాళ్ళకి అవగాహన లేక అలా అనుకోవడం తప్పితే నేను ఇప్పుడు నాకు కమ్యూనిటీలో కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ సామాజిక పరమైనటువంటి సంబంధాలు తప్పితే ఈ ఆమంచి బ్రదర్స్ కుటుంబం ఇదంతా అబద్ధం, పెద్ద ఫార్స్. ఐఎమ్ అగెనిస్ట్ దట్. ఓకే. కుటుంబ రాజకీయాలకి, కుటుంబ రాజకీయం అని కాదు కదా. ఇప్పుడు మీరు అన్నారు బ్రదర్సు, నా ఐడియాలజీ లేకుండా, నా ఆలోచన లేకుండా ఒక్క సంఘటన చెప్పమనండి చీరాలకు సంబంధించి. ఐ కన్ఫైన్డ్ ఓన్లీ చీరాల. ఓకే.
నేను హానెస్ట్గా చెప్తే. దాంట్లో మా అన్న స్వాములనో లేకపోతే ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య ఎవరెవరో రోళ్ళు ఉండటానికి లేదు. ఓకే, ఎవరిని సంప్రదించేది కూడా ఏముండదు. ఆ పరిస్థితులను సంప్రదిస్తాం, ఆ ప్రాంతం తాలూకు వ్యక్తులను సంప్రదిస్తాం, లేకపోతే అధికారులతో సంప్రదించేది ఉంటుంది. కానీ తెర అనుకుండి చేసేది, తెర ముందుండి చేసేది ఇదేమి సినిమా కాదు కదా. అంతేనా? అంటే ఇవన్నీ ప్రచారాలు, పచ్చి అబద్ధం. ఓకే, ఒక్క సంఘటన మీకు తెలిసింది చెప్పండి, ఐ కెన్ ఆన్సర్. మళ్ళీ ఇంకో రోజు పిలవండి, ఒక లిస్టు దగ్గర పెట్టుకొని ఎంత పెద్ద రిస్క్ వచ్చినా నేను ప్రత్యక్షంగా లేని సందర్భమో నా ఆలోచన లేకుండా నా ఆలోచనతో ఎగ్జిక్యూట్ చేసినటువంటిది ఒకటి చెప్తే ఇప్పుడు అంతే కదా ప్లాను, అవును, ఎగ్జిక్యూషను. మీరు చెప్పే భాష అంటే ఎస్కేపు చెప్పనండి, ఐ కెన్ ఆన్సర్. 100% నేను నాతో అసోసియేట్ అయినటువంటి ఒక సామాజిక వ్యవస్థ ఓకే, చీరాలకు సంబంధించిన నా సొంతం కూడా కాదు. ఖచ్చితంగా ఒక విధానపరంగా ఒక పద్ధతి ప్రకారం జరిగేది తప్పితే, బహుశా ఆయన కూడా కొన్ని వ్యవహారాల్లో ఉంటే అందరిలాగా ఉండి ఉంటాడు తప్పితే అతని మీద డిపెండ్ అయ్యి చేసేది లేదు. రైట్. ఇకపోతే ఆమంచి కృష్ణమోహన్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో మిమ్మల్ని పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని, అయినా మీరు వెళ్ళలేదనేటువంటి ఇంకొక ప్రచారం అలా ఉండిపోయింది. మీరు పవన్ కళ్యాణ్ గారు, తోట త్రిమూర్తులు గారు, అదేవిధంగా మరికొంతమంది మీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 2019 ఎన్నికలకు ముందు అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారితో 3-4 సార్లు చర్చలు జరిపారని రకరకాలుగా ఇప్పటికీ ప్రచారం ఉంది. ఎందుకని మరి ఎగ్జిక్యూట్ అవ్వలేకపోయింది, మీరు ఆయన పార్టీలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే విభజన జరిగిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ 14లో జరుగుతుంది. అప్పుడు జరిగినటువంటి అనేక పరిణామాలు ఉన్నటువంటి సంఘటనల దృష్ట్యా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ పెట్టాడు. అతను కమ్యూనిటీకి సంబంధించినడు కూడా కాబట్టి ఒక రకమైనటువంటి ఆలోచన మనం కూడా చేసి, నేను కావచ్చు, త్రిమూర్తులు అన్న కావచ్చు, ఇంకా చాలామంది ఇవాళ పవన్ కళ్యాణ్ జనసేనలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యమైన నాయకులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ ఇంకా వైసీపీలో కూడా ఉన్నారు. మేము 22 మంది మేము ఒక అసోసియేషన్గా తయారు. 22 మంది. అప్పుడు మీరందరూ ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఓకే, ఒక 10 మంది చాలా ప్రామినెంట్ అబౌవ్ దట్ ఎమ్మెల్యే కానీ ఎక్కువైన వాళ్ళు. మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా 4 times కలిసాం. కలిసి చెప్తే మా వాదన ఏంటంటే, అప్పుడు ప్రజారాజ్యం ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వటం మీన్స్ సరే ఎక్కువ 70 లక్షల ఓట్లు వచ్చినాయి. సరే పాపం చిరంజీవి గారు 18 మందిని ఎమ్మెల్యేలను గెలిపించాడు. సరే మళ్ళా కాంగ్రెస్లో మెర్జ్ చేశాడు. లాంగ్ టైం సస్టైన్ లేకపోయింది కదా. దీనికి నా తాలూకు కానీ నా వాదనని ఏకీభవించేవాళ్ళు ఈ 22 మందిలో కూడా అసలు మన కులపరంగా ఎప్పుడు ఒక సామాజిక దృక్పథంతో ఒక విధానాన్ని మనం రూపొందించుకోలేదు, దాని గురించి ఎక్కడ చర్చించుకోలేదు. రంగా చనిపోయిన తర్వాత మన ఉనికి బయటకు వచ్చింది, అప్పుడన్నా చర్చించాల్సింది. లేదు ప్రజారాజ్యం పెట్టే ముందన్నా చర్చించాలి, సమాజం పరంగా మన కులం ఎలా వ్యవహరించాలి, మనమేం విధానం రూపొందించుకోవాలనే దాని మీద. మళ్ళీ ఇప్పుడు జనసేన పెడితే కూడా దెబ్బతింటే ఎలా అనే దాని మీదే మేము 3-4 సార్లు ఏ విధంగా ఉండాలి, ఓకే, పార్టీ అనేది కానీ అంతర్గతంగా కమ్యూనిటీ పరంగా కానీ, లేకపోతే మేము ఒక వ్యక్తులుగా వెళ్ళిన మా రోలు అని మాకు టికెట్ ఇవ్వాలి డబ్బులు, ఇది కాదు. చాలా హానెస్ట్గానే డిస్కస్ చేసాం. మీరు పవన్ కళ్యాణ్ గారిని అడిగినా ఇదే చెప్తాడు. 4 times కలిసాం. ఆయన మమ్మల్ని పిలిచాడా, మేము ఆయన్ని కలిసామనే పాయింట్ పక్కన పెడితే, అప్పుడు తోట చంద్రశేఖర్ గారు క్రియాశీలకంగా ఉండేవాడు. బహుశా ఉన్నారో లేరో నాకు ఐడియా లేదు. ఉన్నారు అప్పటికి, ఇప్పుడు లేరు అనుకుంటాను. ఇప్పుడు ఆయన పార్టీ నాకు ఐడియా బయటకు వచ్చేసరికి మర్చిపోయాను. కేసీఆర్ గారు అప్పుడు ఆయన కోఆర్డినేట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కలిసాము, బట్ అవ్వలేదు. అది ఒక కామన్గా ఒక కనెక్టింగ్ పాయింట్లో మాకు ఆయనకి నానమట్టి కుదరలా. చివరిగా 2019 జనవరి 2వ తేదీన మన విజయవాడ పడమడలంకలో ఆయన ఇల్లు ఉండేది, ఆయన సొంతము, మరి నాకు ఐడియా లేదు. అక్కడే కలిసాము. నేను జాయిన్ అవ్వననే చెప్పాను అంతవరకు. మిమ్మల్ని అడిగారు సార్? అంటే ఆ రోజు అని కాదు కదా, చాలా సీక్వెన్స్ నడిచింది కదా. ఓకే, నేను మళ్ళీ ఇవన్నీ అతను నన్ను చేరమన్నాడు, నేను చేరటం అనేది ఇప్పుడు ఇద్దరం ఇష్టపడితేనే కదా. అంతే కదా, దానికి అంగీకారం ఉంటేనే కదా. ఒక మ్యూచువల్ దీంతో అనుకున్నాము. ఆయన కొన్ని ప్రపోజ్ చేసాడు, ఎలా అయితే బాగుంటుంది అది అని. అంటే మేము ఒక కమిటీ లాగా పెట్టి స్టడీ చేద్దాం, మాతో పాటు ఇంకా చాలామంది రావడానికి బీసీసీలో కానీ ఎస్సీసీలో కానీ సిద్ధపడ్డారు. ఏదైనా ఎపిసోడ్ అప్పుడు తెరబడింది 100%. సార్ ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్పండి, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఫోన్ చేసి, ఎందుకంటే ఆయన చాలామందిని వైసీపీలో నుంచి
మీలాంటి కొంచెం సిన్సియర్గా హానెస్ట్గా కొంచెం రెబల్గా ఉండేటువంటి పొలిటీషియన్స్ని తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీతో సన్నిహితంగా ఉండేటువంటి ఉదయభాన్ గారు వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. కిల్లార్ రోషి గారు మీరందరూ కూడా కలిసిమెలిసి తిరిగిన వాళ్ళే. మిమ్మల్ని కూడా ఫోన్ చేసి రమ్మంటే పార్టీలోకి మీరు వెళ్తారా వెళ్ళరా? అంటే నేను కాంగ్రెస్ పార్టీని మళ్ళా రివైవ్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉండాలి, చాలా డామినేటింగ్ ఉండాలి. చాలా వర్గాలకి కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కోర్ వర్గాలు ఉన్నాయో జగన్తో అసోసియేట్ అండి. జగను పార్టీ కాంగ్రెస్ కలుస్తాయా లేదా అది కాలం నిర్ణయించాలి. కానీ బట్ ఆ వర్గాలకి మనం ఒక షెల్టర్ ఇవ్వాలి అనేది. బట్ పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయంగా ఎదిగి స్వతంత్రంగా మంచి పొజిషన్లోకి వస్తే చూడాలనుకునే చాలామంది సామాన్యమైనటువంటి ఒక కాపు వ్యక్తిగా నేను కూడా ఒకడిని. కానీ బట్ దాని మీద అంతవరకు ఫైన్. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే చూడాలని కోరుకునేటువంటి ఆయన సామాజిక వర్గానికి చెందిన అనేక మంది వ్యక్తుల్లో కూడా కృష్ణమోహన్ గారు కూడా ఒక వ్యక్తి అని చెప్పుకోవడానికి వెనకాడరు, అందులో అనుమానం లేదు. సహజంగా ఉంటుంది కదా. అవును, పవన్ కళ్యాణ్ మీద మాకు ద్వేషం వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా ఈ రోజుకి మా పిల్లలు అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారు, చెర్రీ సినిమాలు చూస్తారు, మన చిరంజీవి బంధువు ఇంకొక ఆయన ఎవరు మన అల్లు అర్జున్ సినిమాలు చూస్తారు ఫస్ట్. అలా మీకు ఒక రకమైనటువంటి సానుకూలం ఇది ఉంటుంది తప్పితే పవన్ కళ్యాణ్ పతనం అయిపోవాలి అనేది ఉండదు. బట్ ఆయన ఎలా అవుతాడనేది ఇప్పుడు తెలుగుదేశంతో అసోసియేట్ అయి ఉన్నాడు కదా. సో ఇంకా ఇవన్నీ తర్వాత అదే చివరిగా కృష్ణమోహన్ గారు, కరణం వెంకటేష్ గారు చీరాల నియోజకవర్గంని వదిలి వెళ్ళిపోయారు అని అనుకోవచ్చా? అంటే మొన్న వైసీపీ రాష్ట్రం మొత్తం మీద వచ్చినట్లు యాక్చువల్గా ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. అవును, బట్ మొన్న 41 వచ్చినాయి సొంతంగా, ఆయనకి 51 వచ్చినాయి పార్టీలో. పార్టీ అని కాదు, ఇంకా నేను వచ్చి 29 రోజుల ముందే. బట్ సింబల్ నాది ఫస్ట్లో ఉంది, ఎంపీ ఇది ఫస్ట్లో పెట్టారు, అంటే సీరియల్ నెంబర్ 1 టీడీపీది. అంటే సీరియల్ నెంబర్ 1 అనే ప్రచారం చేస్తాం కదా ఇలిటరేట్స్ ఎవరైతే ఉన్నారో. నేను పలానా కాంగ్రెస్ పార్టీ తరపున కంటెస్ట్ చేశాను అనేది కింది స్థాయి లాస్ట్ లేయర్ వరకు రీచ్ అవుట్ అవ్వాలి. అది రీచ్ అవుట్ అయితే ఇంకొక 1 మంత్ బిఫోర్ నేను చీరాలు వచ్చి రిటర్న్ బ్యాక్ ఉంటే ఖచ్చితంగా గెలిచేవాడిని. వెంకటేష్కి 50,000 నాకు 40,000 అని ఇక్కడ పాయింట్ కాదు. బట్ ఈవెన్ వైసీపీ త్రిముఖ పోటీలో కూడా అతను ఓడిపోయినాడు. బట్ ఈ రోజు వరకు అక్కడ ఏమంటారు దాన్ని కన్వీనర్గా ఉన్నాడు కానీ నియోజకవర్గం రావట్లా. అంటే అప్పుడప్పుడు అకేషనల్గా వచ్చి వెళ్తున్నాడు కానీ అంత క్రియాశీలకంగా లేడు, వస్తున్నాడు అప్పుడప్పుడు. రైట్, మళ్ళీ 2029లో కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు చీరాల నుంచి పోటీ చేస్తారు. పార్టీ ఏదనేది ప్రస్తుతానికైతే ప్రశ్నార్థకం అనుకోవాలి మేము. అంటే నేను ఈసారి ఖచ్చితంగా 2024లో మన రాష్ట్రం కానీ అందులో మా ప్రాంతం చీరాలకు కూడా కలిపి ఒక విశాల దృక్పథంతో ఇప్పుడున్నటువంటి దారుణమైనటువంటి కుల రాజకీయాలకు భిన్నంగా, ఈ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణానికి భిన్నంగా ఎవరైతే వాటిని ఇంకా ఎంకరేజ్ చేస్తుంటారో వాళ్ళని వ్యతిరేకించేటటువంటి ఒక మంచి ఆలోచనతో, బలమైనటువంటి ఆలోచనతో నేను ముందుకు పోవాలనేది ఇది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు చాలా దుష్టాంతాలు ఆంధ్ర పాలిటిక్స్లో జరిగినాయి. తెలుగుదేశం ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి. ఖచ్చితంగా జగన్ గారు ఉన్న టైంలో కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భార్య కామెంట్ చేస్తే జగన్ అవటం కానీ అంటే ఏవి మనం అప్రిషియేట్ చేసేవి కాదు. అలానే రఘురామ్ కృష్ణరాజుని కొట్టారనే కొట్టలేదని నేను చెప్పను కానీ బట్ అలానే టీడీపీ టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా 2018లో కామెంట్ చేశాడు. పెద్ద ఎత్తున కులపరమైన రాజకీయాలు జరిగింది, అవినీతి జరిగిందని పవన్ కళ్యాణే చెప్పాడు. 2018 మంగళగిరి జనసేన ఆవిర్భావ ఇది ట్రూ. అప్పుడు కూడా తెలుగుదేశంకి వచ్చింది 20 సీట్లే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవాళ 11 జగన్కి వస్తే వాళ్ళకి వచ్చింది కూడా 20+. అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు తప్పులు లేదు. ఈ 10 సంవత్సరాలు జరిగిన తప్పులు జరగకూడదు అనేది నాలాంటి తాలూకా ఆలోచన. ఈ ఘర్షణ ఉండొద్దు అనేది ఆ రకమైనటువంటి నీచమైనటువంటి ఆలోచన, ఘర్షణ వాతావరణం ఎవరుంటే వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఉంటాను. ధన్యవాదాలు ఆమంచి కృష్ణమోహన్ గారు.
మరిది చూశారు కదా 2029 ఎన్నికల్లో కూడా చీరాల నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని, అదేవిధంగా జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే చూడాలని అనుకునేటువంటి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి లక్షలాది మంది వ్యక్తుల్లో తాను కూడా ఒకరిని అని చెప్పేసి చెప్తా ఉన్నారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.